రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామ పంచాయతీ పరిధిలోని నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీ శాఖ అధికారులు సైతం విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే ఏడాది నాటికి సబితం వాటర్ ఫాల్స్ ను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని విజయరమణారావు తెలిపారు. అనంతరం సబితం గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఎలాంటి విపత్తు వచ్చినా కూడా రైతుకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ 50 సంవత్సరాలు దాకా మొన్న ఎంత దిగుబడి వచ్చింది గత చరిత్ర తెలిసినప్పటి నుంచి 80 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది. 80 ఏళ్ళలో కూడా అంత పంట పండాలి. ఫస్ట్ టైం పండింది. 30 క్వింటలు 35 క్వింటలు 40 క్వింటలు ప్యాడ్ మక్కలు 30 అంటే 40 క్వింటలు రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చింది. అందుకే ఇవాళ మనం ఉన్న మక్కలకు గోదాం లేక మనం తిమ్మాపూర్ పోరాటంలో పెట్టిన మక్కలు ఇష్టం. మనకు ఆ పరిస్థితి ఉండద్దు. ఈ నియోజకవర్గ రైతుకు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి దాపరించద్దు. మన ఇబ్బంది దగ్గర పోయి ఏ పక్కన దగ్గర పోయి చేయి ఆపద్దు. ఇక్కడనే గోదాం ఉండాలి. మన రైతు పంట మన దిగుబడి వస్తే మన రైతు ఇస్తుందని పెట్టుకోవాలి. దానికోసమే 1,00,000 మెట్రిక్ టన్ టార్గెట్ పెట్టుకున్నాం. 100% 50,000 మెట్రిక్ టన్లు స్టార్ట్ చేసాం. 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. మళ్ళీ మిగతా 50,000 మెట్రిక్ టన్ 40-50 మెట్రిక్ టన్లకు శాంక్షన్ చేస్తాం.